తన స్నేహితుడి యొక్క భార్యని రక్షించడానికి రాజు తాను సీమ చీరని కట్టుకుని అస్థిపంజరం ముందు కూర్చుంటాడు. అలా అస్థిపంజరం రాజు ముసుగు తీస్తుంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీ గ్రామం వాళ్ళకి ఇంత ధైర్యంగా మీరందరూ కలిసి నన్ను మోసం చేస్తారా? అరే చచ్చాను రోయ్, ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాను. అరే పరిగెత్తరో పరిగెత్తు, ఇక్కడుంటే చస్తాను రోయ్. అలా రాజు ఆ బావిలో నుంచి త్వరగా బయటకు వచ్చి తమ గ్రామం వైపు వెళ్తాడు. అయ్యో ఎవరు ఇతను? ఇతను రాజులా ఉన్నాడు. అరే మేము దయ్యం తనతో పాటు సీమావతిని కూడా తీసుకెళ్ళింది అని అనుకున్నాము. నువ్వు చాలా పెద్ద సాహసం చేశావోయ్ రాజుబాయ్. నువ్వు సీమా ప్లేస్ లో వెళ్ళి చాలా పెద్ద సాహసమే చేశావు. తరువాత రాజు చిన్నగా తన ఇంటికి చేరుకుంటాడు. రాజు, నువ్వు క్షేమంగా ఇంటికి వచ్చావు. ఆ దయ్యం నుండి తప్పించుకున్నావు, చాలా సంతోషం. లేదు గోపి, లేదు, మనం చేసిందంతా వ్యర్థమైంది. నేను అక్కడికి సీమావతినిలా వెళ్ళి ఎప్పుడైతే తాను నిద్రిస్తుంటాడో అప్పుడు ఆ దయ్యం తల మీద నుండి వేరు చెయ్యాలి అనుకుంటున్నా. అప్పుడే దానికి శాంతి లభిస్తుంది అని. కానీ నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. ముందే నా ముసుగు తీసేశాడు. నా ప్లాన్ మొత్తం వృధా అయ్యింది. కానీ రాజు, ఇక్కడ మనము ఒక్క క్షణం కూడా ఉండకూడదు. ఆ అస్థిపంజరం ఇప్పుడు పిచ్చిదైంది. అది సీమావతినని వెతుకుతూ ఇక్కడికి తప్పకుండా వస్తుంది. మనం ఈ గ్రామాన్ని విడిచి వెళ్ళాలి. ఓ గ్రామస్తులారా, మీరు నన్ను మోసం చేయడం ఏమీ బాగలేదు. ఇప్పుడు నేను ఏ ఒక్క మహిళని ప్రాణాలతో ఉండనివ్వను. మీ మొగాళ్ళందరూ నాలాగే ఒంటరిగా బతకాలి. చచ్చానురా బాబు. ఇది ఆ దెయ్యం శబ్దం. అది మళ్ళీ గ్రామంలోకి వచ్చినట్టుంది. అది అందరికంటే ముందు నన్నే వేటాడుతోంది. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్దాము. గ్రామంలోని వారంతా వారి వారి ఇంటిని వదిలి అక్కడి నుంచి పారిపోతారు. ఇంకోవైపు అస్థిపంజరం చాలా కోపంతో పిచ్చెక్కి ఉంటుంది. జనాల ఇంటి డోర్లు కొడుతూ వాళ్ళ ఇంట్లోకి చొరబడి వాళ్లతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. వెర్రి మనిషి, నీ పిల్లం ఎక్కడుంది? ఆమెను బయటికి రమ్మను. ఆమె జీవించడానికి ఇంకా హక్కు లేదు. నేను ఏ విధంగా అయితే ఒంటరిగా ప్రాకులాడుతున్నానో తప్పిస్తున్నానో మీ అందరికీ కూడా అలాగే ఒంటరిగా తప్పించాలి. దయ్యమన్నా, నేను కూడా నీలాంటి వాడినే. నేను కూడా పెళ్లి చేసుకోవడానికి నీలాగే తప్పిస్తున్నాను. కానీ ఈ గ్రామంలోని వారి మనవరాళ్ళు తప్పించి పెళ్లి కానీ అమ్మాయే దొరకడం లేదు. మనమిద్దరం అన్నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళం. ఎలాగైతే మీరు తప్పిస్తున్నారో అలాంటి మంటలోనే నేను కూడా తప్పిస్తున్నాను. అస్థిపంజరం గారు, నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. చా వెళ్ళు, ఇక నుంచి నీతో నాకు ఏమాత్రం లాభం లేదు. వెళ్ళు తొందరగా, లేదంటే నేను ఇప్పుడే తినేస్తాను చూడు. స్కెలిటన్ గారు, నన్ను క్షమించండి. నన్ను ఏమీ చెయ్యవద్దు. ఇంకోవైపు ఆ నలుగురు తమ ఇళ్లని వదిలి అడవి వైపుకు ప్రయాణమయ్యారు. ఈ విధంగా పారిపోవడం వల్ల ఏమైనా లాభం ఉందా? ఇంతకు ముందు అది సీమ వాసనతో రావడం మనకు తెలుసు కదా. మనం ఎక్కడికి వెళ్ళినా వాసన పసిగట్టి వచ్చేస్తుంది. నేను దాన్ని దారి మళ్లించేందుకు ఏదో ఒక ట్రిక్ ఆలోచిస్తాను. ఒక గ్రామస్తుడు వారి వెంబడి పరిగెత్తు వచ్చి వారిని చేరుకుంటాడు. ఏమైంది అన్నా? ఏంది, నువ్వు ఎందుకంత భయపడుతున్నావు? ఆ దయ్యం ఊరిలోకి గనక వచ్చిందా? నువ్వు చెప్పేది నిజమే విజయ్. ఆ అస్థిపంజరము మా ఇంటి తలుపుల్ని బద్దలు కొట్టి ఇంట్లోకి వచ్చాడు. నా భార్యని వెతుకుతున్నాడు. నాకు పెళ్లి కాలేదు కాబట్టి సరిపోయింది. ఆ దయ్యం ఇప్పుడు పిచ్చి కోపంతో ఉంది. ఊర్లో ఏ ఆడవారిని వదలడం లేదు. దీని నుంచి తప్పించుకునే ఉపాయం మహామునికి ఒక్కడికే తెలుసు. మీరు నాతో పాటు రావాలనుకుంటే రావచ్చు. పదండి వెళదాం. మీరు నాతో పాటే రండి. అప్పుడు వారందరూ కలిసి మహాముని దగ్గరికి వెళ్తారు. ఆయనకు విషయం మొత్తం వివరిస్తారు. మీరు ఆ దయ్యాన్ని కాల్చారు మంటల్లో, సరే, కానీ
దాని భార్య ఇంకా చెక్కపెట్టెలోనే ఖననం చెయ్యబడి ఉంది. మనము అతని భార్యని వెతికి పట్టుకున్నట్టయితే అతను శాంతిస్తాడు. కానీ మహాముని, అతని భార్యని ఎక్కడని వెతకాలి? అక్కడే బావి దగ్గరనే ఆమెను ఖననం చేసి ఉంటారు. మీరు ఆమెను కనిపెట్టి బయటకు తీసినట్టయితే ఈ అస్థిపంజరం శాంతిస్తుంది. వాళ్ళందరూ అక్కడి నుంచి బయలుదేరి బావి దగ్గరకు వచ్చేస్తారు. వాళ్ళంతా బావి దగ్గరకు చేరుకోగానే అక్కడ ఒక చోట తోడడం ప్రారంభిస్తారు. కొంతసేపటికి వారికి అస్థిపంజరం యొక్క చెయ్యి కనిపిస్తుంది. అది చూడగానే అందరూ చాలా భయపడతారు. రాజు అన్న, చూడు, అది ఆ అస్థిపంజరం యొక్క భార్య చెయ్యి. మనం ఇంకొంచెం లోతుకు తవ్వుదాము. వారు ఇంకా లోతుగా తవ్వడం మొదలు పెడతారు. అప్పుడు అస్థిపంజరం యొక్క భార్య స్కెలిటన్ బయటపడుతుంది. అది అంతకు అదే పైకి వచ్చేస్తుంది. ఆ అస్థిపంజరాన్ని చూసి వారందరూ చాలా గోపి, ఈ అస్థిపంజరం దాని భార్య కాకపోతే ఇది మనల్ని ప్రాణాలతో వదిలిపెట్టదు. ఏవండి రాజుగారు, నన్ను బయటికి తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ఏండ్ల నుండి నేను ఇందులో ఉన్నాను. పదండి, ఇంకా మిగతా జీవితం మనిద్దరం కలిసి గడుపుదాం. గోపి, ఇదైతే నన్ను తన రాజా అనుకుంటుంది. దీని చేష్టలు నాకు అంత బాగా అనిపించట్లే. అక్కడేమో ఆ అస్థిపంజరం పెళ్ళైన మహిళలను కూడా వదలకుండా వెతుకుతుంది. ఈ అస్థిపంజరమేమో తన రాజుని వెతుకుతుంది. నాకు అంతా అయోమయంగా ఉంది గోపి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వామ్మో, మమ్మల్ని వదిలిపెట్టండి. మేము మిమ్మల్ని మీ భర్తతో కలపడానికి బయటికి తీసాము. మీ భర్త మీతో విడిపోయినందుకు బాధతో అందరూ మహిళల్ని వేటాడుతున్నాడు. దయచేసి అతన్ని మీరే ఆపాలి. మీరు చెప్పేది నిజమేనా? అతను కూడా సమాధి నుండి బయటికి వచ్చాడా? నన్ను త్వరగా అతని దగ్గరికి తీసుకెళ్ళండి. వారందరూ కలిసి మళ్ళీ గ్రామం వైపు బయలుదేరారు. కొద్దిసేపట్లోనే గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఆ అస్థిపంజరం ఎవరిదో ఇంటి తలుపులు కొడుతూ ఉంటుంది. ఏయ్, తలుపు తెరువు, లేదంటే విరగొట్టేస్తాను. తలుపు తెరువు. నేను నీ భార్యని విడిచిపెట్టాను. ఈ రోజు నేను ఆమెను తీసుకువెళ్తాను. తెరువు, తలుపు తెరువు. ఆ, 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 ఆ. ఇదంతా చూసి అస్థిపంజరం యొక్క భార్యకి చాలా కోపం వస్తుంది. చూడండి అక్క, మీరు మీ కళ్ళతో చూసారుగా మీ భర్త యొక్క చేష్టాలు. ఈ గ్రామంలోని మహిళలందరినీ చాలా వెంబడించాడు. ఒరేయ్ దరిద్రపు వెధవా, ఏం చేస్తున్నావు? నేను చనిపోగానే నీలోని రంగులన్నీ బయటకు ఏం వచ్చాయి? నీ నిజ స్వరూపం చూపిస్తున్నావు. నీ సంగతి నేను చూస్తాను. అయ్యో, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు? ఇది వదిలిపెట్టదు. ప్రియతమా, నువ్వు ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నావు? నిన్ను చాలా వెతికాను. నువ్వు రావడం చాలా మంచిదైంది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అవును, కానీ నువ్వు మరి ఆ డోర్ ఎందుకు కొడుతున్నావు? చెప్పు. అతని భార్య వెంబడి ఎందుకు పడుతున్నావు? చెప్పు. లేదు ప్రియతమా, నేను నిన్ను వెతుక్కుంటూనే ఈ గ్రామానికి వచ్చాను. నాకు ఎవరో గ్రామస్తులు మాట్లాడుతుంటే విన్నాను. నిన్ను ఇక్కడ ఎవరో ఖైదు చేశారని. నిన్ను కాపాడడానికి నేను ఇక్కడికి వచ్చాను. అయితే అతని భార్యని బయటికి రమ్మని ఎందుకు పిలుస్తున్నావు? చెప్పు, చెప్పమ్మా. ఓ భగవంతుడా, నేనైతే కేవలం నా ఉంగరం తీసుకోవడానికి వచ్చాను. ఈ గ్రామస్తులు దొంగిలించి తెచ్చుకున్నారు. ఇదిగోండి అస్థిపంజరం గారు, మీ ఉంగరం తీసుకోండి. మాకు ఈ ఉంగరం ఏమీ వద్దు. ఇది తీసుకుని దయచేసి మా గ్రామం వదిలి వెళ్ళిపోండి అస్థిపంజరం గారు. తర్వాత అస్థిపంజరం ఆ ఉంగరాన్ని తీసుకుంటుంది. అవి తిరిగి వాటి బావి దగ్గరకు వెళ్ళిపోతాయి.